నీకు ఎట్లా అనిపిస్తుంది మమ్మీ ఇట్లా అంటే డెలివరీకి అమ్మ రావడం? ఇంకొకటి చెప్పాలంటే నేను నైట్ కడుపు నిండా తిన్నా చాలా డేస్ తర్వాత. It's a family party. రొట్టెలు చేసేసింది, కర్రీ చేసేసింది, ఇంకా బట్టలు ఉంటే బట్టలు కూడా వేసి ఇప్పుడు పైకి వెళ్ళింది ఆరేయడానికి. చాలా థ్యాంక్స్ చెప్పాలి అత్తమ్మకి. హై టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ చిన్ని ఈరోజు మంచిగా చికెన్ అండ్ బగారనమ్మ ప్లెయిన్ రైసా? బగారా తినడు మామ. సో మీకు ఇప్పటికీ అర్థమవుతుంది. సో ఈరోజు మా అమ్మ నాన్న ఇక్కడికి హైదరాబాద్ వస్తున్నారు విలేజ్ నుండి. అది కూడా దేనికి వస్తుంది మమ్మీ అమ్మ? డెలివరీ కోసం. చిన్ని ఇప్పుడు 9th month, అంటే ఈ జస్ట్ ఈ 10-15 days గ్యాపే ఉంది జస్ట్ డెలివరీకి. సో అందుకని చెప్పేసి అంటే వీళ్ళ మమ్మీ డాడీకి వీలు అవ్వట్లేదు కాబట్టి సో అమ్మ కూడా అవన్నీ ఆలోచించుకొని మాట్లాడి సరే అని చెప్పేసి మళ్ళీ అమ్మ నాన్న ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు రెడీ వస్తున్నారు కాబట్టి చిన్ని మంచిగా చికెన్ చేస్తుంది. ఎవరికోసం చికెన్? అత్తమ్మ మామ. మరి నాకు చేయలేదు ఎప్పుడు? ఎందుకు చేయలేదు? తింటనే ఉన్నావు ఎంత తింటనే ఉన్నావు ఎంత. నేనెంతైనారా నాయన 3 days నుంచి అడుగుతున్నా, చేయలే, ఇప్పుడు చేస్తుంది. అంటే అది వేరు. నీకు ఎట్లా అనిపిస్తుంది మమ్మీ ఇట్లా అంటే డెలివరీకి అమ్మ రావడం? హ్యాపీ అంటే నాకు అవ్వట్లేదు అసలు. అంటే జగతికి రేపు డెలివరీ అన్నాక కూడా నేను యాక్టివ్గా ఉన్నా కానీ ఇప్పుడు నాకు చాతన అవ్వట్లేదు. తొందరగా టైర్డ్ అయిపోతుంది. టైర్డ్ అయిపోతున్నాయి, ఇట్లా స్వెట్ అయిపోతుంది. ఒక 20 minutes or 15 minutes ఇక్కడ కిచెన్లో చేసేసరికి కట్ చేస్తే అతను వెళ్ళి కూర్చుంటుంది. సో ఇవన్నీ అమ్మకి చెప్పిన తర్వాత ఇక సరే అని చెప్పేసి స్టార్ట్ అయ్యి వస్తున్నారు. టమాటాలు బాగా పట్టం ఇవ్వట్టు. రెండు కావాలా నీకు? రేపు మీ తమ్ముడు ఇస్తే ఎన్ని కావాలి? మమ్మీ నీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మ వచ్చి నీకు ఇట్లా హెల్ప్ చేయడం, ఇట్లా కుకింగ్ లో సపోర్ట్ చేయడం? అంటే అమ్మ ప్లేస్ లో అత్తమ్మ వచ్చింది. ఓకే. చాలా హెల్ప్ఫుల్ ఉంది. ఇంకొకటి చెప్పాలంటే నేను నైట్ కడుపు నిండా తిన్నా చాలా డేస్ తర్వాత. ఏం కర్రీ? అదే కొండపిండి ఆకుకూరతో పప్పు. సో వెరీ హ్యాపీ. అండ్ అంటే అమ్మ వస్తే ఇక వీళ్ళు అంటే పాత వంటలు ఉంటాయి కదా, అవి నచ్చుతాయి నాకు. ఆ పాత వంటలు. నీకు పాత వంటలు బాగా ఇష్టమా? ఏమో కానీ ఆ టేస్ట్ నచ్చుతుంది. ఓకే ఓకే. అక్కడ దండముడికి వెళ్ళినా ఏం కూర ఇటు తిరగదంటనా అమ్మ? నెక్స్ట్ డెలివరీ గురించి వెయిట్ చేస్తూ ఉండండి. ఆ గ్యాప్ లో వీళ్ళిద్దరు మరి ఏమేమి వంటలు వండుతారో ఏం చేస్తారో చూడాలి. ఎప్పుడు ఈమె డెలివరీకి పోతేనా? నేను ఉండాలనా? అంటే మీరిద్దరు హాస్పిటల్ ఉంటారా? హాస్పిటల్లో ఉన్నా వాళ్ళు వచ్చినా కూడా ఇంకా జగతిని చేయడం అక్కడ చేయడం అదే సరిపోతుంది. అప్పుడు రావాలి అమ్మ ఇది ఎక్కడ వేయాలి అది ఎక్కడ వేయాలి ఏ వేయాలి. కాదు, నువ్వేమనుకుంటున్నావు? కొడుకు అనుకుంటున్నావు పాప అనుకుంటున్నావు?
ఎవరైనా నేనైతే కొడుకే అనుకుంటుంటా. ఎందుకు ఎట్లా అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది అట్లా? అంటే ఇక్కడ అత్తమ్మకి కూడా ఒప్పుకుంటుంది అంట. ఏంటి స్టమక్ రైట్ సైడా? అట్లా కానీ మరి దేవుడు చేతిలో నాన్నని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వద్దామని ఇక్కడ మార్కెట్లో చిన్నిని మా అమ్మని ఇక్కడ మార్కెట్లో వెయిట్ చేయమన్నా. వాళ్ళు ఏం చేస్తారు చూడండి. ఇప్పుడు కనిపిస్తారా? మిర్చీలు తింటున్నారు. అత్త కోడలు ఇద్దరు కలిసి కూర్చొని మిర్చీలు తింటున్నారు. దొంగలు ఉన్నారు. బాగున్నాయి మిర్చీలు, మంచిగా ఉన్నాయమ్మా. It's a family party. వచ్చి గిన్నెలన్నీ వస్తాయి. ఎంత టైం పాలిస్తా పండుగ పెట్టుకుంటావు. అతుందా కడుపు నుండి ఏమో. మీ పాపనా జగతి? ఇద్దరు పాపలా? ఓకే ఓకే. ఈ పిల్ల నీ పిల్లన్నా నీ పాప పాలదా పాలా నీవు మొత్తం తాగిందా? నార్మల్గా ఎవరు లేకపోతే ఇక ఇప్పటి వరకు టీవీ చూసుకుంటూ ఉంటుండే జగతి. ఇప్పుడు ఇక అమ్మ నాయన వచ్చారని చెప్పేసి పొద్దున నుంచి ఆడుతూనే ఉంది కంటిన్యూగా. ఇక ఏమైంది జగతి? లేస్తుందంట. పడుకోబెట్టు. తిన్నదా జగతి? అన్నం తిన్నదా పాప? తిన్నదా? చాక్లెట్ తినొద్దుగా, కడుపు నొస్తుందా? ఎత్తుకొని చెప్తుందంట కడుపు నొస్తుందంట. ఏమైంది? కడుపు నొస్తుందా? ఈరోజు మార్నింగ్ లేవగానే నాకు ఒకటి అనిపించింది, అది మీతో షేర్ చేసుకుందామని వీడియో స్టార్ట్ చేసిన అనమాట. జనరల్గా అంటే నిన్న చెప్పినాం కదా అత్తమ్మ వచ్చింది డెలివరీ కోసం అని. సో ఈరోజు లేవంగానే ఏంటంటే జనరల్గా అత్తమ్మ 5 o'clock లేస్తుంది అనమాట. 5 o'clock లేచిన వెంటనే ఆల్రెడీ టిఫిన్ అంటే తైద రొట్టెలు అంటారు కదా. సో మా అమ్మకి కొంచెం షుగర్ ఉంది కాబట్టి డైలీ అత్తమ్మ వాళ్ళు రొట్టెలు తింటారు. రొట్టెలు చేసేసింది, కర్రీ చేసేసింది, ఇంకా బట్టలు ఉంటే బట్టలు కూడా వేసి ఇప్పుడు పైకి వెళ్ళింది ఆరేయడానికి. సో నేను లేవంగానే నాకు ఈరోజు ఏం వర్క్ లేదనమాట. జనరల్గా నేను డైలీ మార్నింగ్ లేవంగానే జగతిని లేపడం, జగతికి స్నానం, జగతికి ఫుడ్ అండ్ నేను ఫుడ్ రెడీ చేయడం,
ఇదంతా ఉంటుండే కదా. సో అట్లా హడావిడి నా మైండ్ అంతా పిచ్చి ఉంటుండే డైలీ మార్నింగ్. అండ్ ఈరోజు లేవంగానే నాకు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ప్రశాంతంగా అంటే రెడీగా వంట అయిపోయింది. అండ్ లేచి చూస్తే జగతి ఏమో ఆల్రెడీ లేచింది, జగతి ఆడుకుంటుంది అండ్ మామతో కూడా ఆడుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు జగతి మార్నింగ్ లేవంగానే మామ అత్తమ్మ కనిపించకపోయేసరికి వెళ్ళిపోయినరా తాత నాన్నమ్మ వెళ్ళిపోయినరా అని ఇట్లా అడుగుతుంది. సో ఏంటంటే ఎప్పుడు ఏమన్నా ఫంక్షన్స్కి వచ్చినా ఏమొచ్చినా ఎక్కువ స్టే చేయరు కదా, వెంటనే వెళ్ళిపోతారు కదా. సో అట్లా అనుకొని ఆమె వీళ్ళు ఏమన్నా ఫంక్షన్కి వచ్చిండ్రని అట్లా అనుకొని ఇగో జగతి కూడా రెడీ అయిపోయింది. మంచిగా జుట్టు వేసుకొని స్నానం చేసుకొని. ఏం తిన్నావు జగతి నువ్వు? తిన్నావా? ఏం చెప్తున్నాను అంటే జనరల్ గా రోజు నా కష్టాలు ఎట్లుంటాయి, ఈ రోజు నాకు విముక్తి ఎట్లా కలిగింది, చాలా రిలీఫ్ అవుతుంది, చాలా రిలాక్స్ గా ఉంది. ఇంకా జగతి కూడా నాతో ఎక్కువ అంటే ఎవరు లేకపోతే ఇక నేనే దిక్కు కాబట్టి నాతోటే ఆడుతూ ఉంటుండే. బట్ ఈరోజు ఏంటంటే మామ ఉన్నాడు ఆడడానికి, అత్తమ్మ ఉంది టైంపాస్ చేస్తుంది. అట్లా చాలా థ్యాంక్స్ చెప్పాలి అత్తమ్మకి. పైన ఉంది, వచ్చిన తర్వాత చూద్దాం ఏమంటుందో. కింద పడుతుంది బావా. వీళ్ళు చూడండి ఎట్లా ఆడుతున్నారు. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.